నెల్లూరు జిల్లాలో కనక పట్టణంగా ఘనత చరిత్ర ఉన్న కావల్లో మరో మహర్దశ ప్రారంభానికి నుడా నుంచి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని కోటమిరెడ్డి శ్రీనివాసులు అన్నారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, కావలి ఎమ్మెల్యే దొగుమాటి కృష్ణారెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో కోటమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో కీలక రహదారి నిర్మాణానికి నుడా నుండి దాదాపుగా 3 కోట్ల రూపాయల నిధులు మంత్రి నారాయణ సహకారంతో సమకూరాయన్నారు. తాను చైర్మన్గా బాధ్యతలను తీసుకున్న వెంటనే కావలికి కేటాయించిన నిధులు అందించే బాధ్యతను తీసుకున్నట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఏ విషయంలో అయినా ప్రజలు ప్రశ్నించాలంటే కేసులు భయం వెంటాడిందని గుర్తు చేశారు. దీనికి 3 కోట్లు ఇస్తుంటే నాకు నారాయణ గారు మాడారు, చేతులు నువ్వే కదా రేపు కాకపోతే ఎంత చేయమంటారు. 3 కాదు సార్, వాళ్ళకి 4 ఇచ్చినా ఇబ్బంది లేదు. కావలితో నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. విద్యార్థి సంఘ ఎన్నికల కానించి కావలితో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పాను. ఈరోజు చూస్తే నిజంగా నా అదృష్టం. నా నిధుల్లో ఇచ్చి ఇటువంటి ఇబ్బందులు పేద ప్రజల్లో వేయించడం నిజంగా నేను మీ ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా ఇప్పుడే చెప్పాను బాలకృష్ణారెడ్డి కోసం రోడ్లు కావాలని. నేను ఎమ్మెల్యే గారి ముందు ఒక మాట ఇస్తున్నాను. ఇప్పుడే అతి త్వరలో నుడా నిధుల నుంచి 1 కోటి రూపాయలు కావాలని ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను. అంటే 1 కోటి అనేది ఊరినే చెప్పాను, అది 2 కూడా కావచ్చు, చెప్పలేం, 3 కూడా కావచ్చు. 1 కోటి అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లోనే మీ ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది నుడా నుంచి అని చెప్పి తెలియజేస్తున్నాను. బాలకృష్ణ గారు కూడా మాట్లాడారు కృష్ణారెడ్డి గారితో ఈ విషయం కూడా అసెంబ్లీలో. అంటే విగ్రహం పాల్గొట్టింది కానీ ఆ రౌడీజాన్ని అని చేశారు మీరు. ది హ్యాట్స్ ఆఫ్. ముందు రౌడీజం ఉండకూడదండి ఎక్కడ కూడా. ఏ పార్టీ అధికారం ఉండొచ్చు కానీ రౌడీజం అనేది ఉండదు. మహిళలు నిబ్బరంగా తిరగాలి. మొన్న నేను నెల్లూరులో ఇంతమంది నుడా చైర్మన్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టించాను. మొన్న చూసేదానికి పోయాను. ఎంత చండాలం చేశారంటే వైసీపీ వాళ్ళు. లాస్ట్ గారు బీర్ బాటిళ్లు, టాయిలెట్స్ ఉంటే ఎస్పీ గారికి ఫోన్ చేసి, సిఏ గారికి ఫోన్ చేసి అవన్నీ ఫోటోలు పెట్టడం జరిగింది అన్నాడు. అలాగే ఈ నెల్లూరుని, ఈ కావలిని కూడా ఒక మంచి నెక్లెస్ రోడ్ మీరు చూడండి. తప్పకుండా నుడా కృష్ణారెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ